जिले मेदक से ताल्लुक रखने वाले तेलंगाना के असल अपोजिशन बीआरएस के एमएलएज ने वाजे किया है कि वज़ीर आला ए रेवंत रेड्डी से इनकी मुलाकात को गलत नहीं ठहराया जा सकता, क्योंकि इनका वाहिद मिशन अपने अपने हलकों में दरपेश मसाइल की नुमाइंदगी करना था। एक मुश्तरका प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए सुनीता लक्ष्मण रेड्डी, नरसिंहपुर के प्रभाकर रेड्डी, दोबाग जी महिपाल रेड्डी, पटनचेरू और मानिक राव जहीराबाद ने कहा कि उन्होंने अवामी मसाइल पर प्रोटोकॉल के मसाइल की नुमाइंदगी करने के लिए वज़ीर आला से मुलाकात की है। उन्होंने कहा कि अपने हलकों की तरक्की की खातिर वज़ीर आला और दीगर उज़रा से मिलने में कोई हर्ज नहीं है। बीआरएस से अपनी वफादारियां कांग्रेस में मुंतकिल करने के किसी भी मंसूबे को मुस्तरद करते हुए उन्होंने इस बात का आदा किया कि वो आखिर तक बीआरएस पार्टी के साथ रहेंगे। उन्होंने वाजे किया कि उन्होंने बीआरएस क़ियादत की रजामंदी के बगैर रेवंत रेड्डी से मुलाकात नहीं की। इनका कहना था कि इन्हें पार्टी क़ियादत का एतमाद हासिल है। उन्होंने जोर देते हुए कहा कि हमें रियासत की तरक्की के लिए उज़रा से बातचीत करने में या मिलने की आज़ादी है। उन्होंने कहा कि मेदक जिले में आबपाशी प्रोजेक्ट के बारे में वज़ीर आला से नुमाइंदगी की है। उन्होंने कहा कि अगर जरूरत पड़ी तो हम एक बार फिर वज़ीर आला या मुतालिका उज़रा से मिलेंगे। నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణకా? తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము, మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండికేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ, గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించిర్రు, మన 54,000 మేడతో గెలిపించిర్రు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కోమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్ళు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్ళు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువలలో నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి, ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు వేయలేకపోతుండే. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రాం చేస్తున్నది. దానికి ప్రోగ్రాంకు మాకు ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరి పేర్లు ఉన్నాయి? పూజల హరికృష్ణ, మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మన దుబ్బాక ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు. ఇలా మా పేరేమున్నది? ఇక్కడ కొండ సురేఖ, తర్వాత 4 మంత్రులు, కింద 4వ ప్లేసుల్లో 5వ ప్లేసుల్లో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము, కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పెద్ద పార్టీ పెద్ద ఉరగబెడుతున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లో, పేపర్లల్లో, సోషల్ మీడియాలల్లో ఇదో పెద్ద డ్రామా. మరి మాకు ఏం అవసరము? మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గర పోయినాము. నేను 2 సార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన, మంత్రులను కలిసినాము, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే మంత్రులను కలిసినాము, హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము, మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము. ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము. అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం. ప్రధానమంత్రిని కూడా నేను 3 సార్లు కలిసిన. అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, అధికారులను కలవడం తప్ప, సెక్రటరియట్కి నేను పోయిన, ఇప్పటికి 4-5 సార్లు సెక్రటరియట్కి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని. ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పేపర్లలో రాయడం అనేది కరెక్ట్ కాదు.
మీరు మొన్న ఎలక్షన్లో ఇప్పుడు ఏమేమి వాగ్దానాలు చేసారో తెలుసు. 6 పథకాలు 6 కాదు గ్యారంటీ. నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట్ట కలవడం జరిగింది. లోకల్గా జరుగుతున్నట్టు ఒక సమస్యలు ప్రోటోకాల్ విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలిసి లా అండ్ ఆర్డర్ డీజీకి పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్టే అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచడ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరూ కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన నుంచి 2023 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి. మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు, బడా నేతలు, పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తున్నారని చెప్పి ఓగానాలు రాస్తే కుదరదట్లా. తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగరేయబోతా ఉన్నాం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు సిద్దిపేట ముద్దుబిడ్డ, సిద్దిపేటకి వెళ్ళి రాజీనామా చేసి ఈరోజు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం చనిపోయే రీతిలో వరకు వెళ్ళి దీక్ష చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి జోడు గుర్రాలాగా ఈ 10 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయిన సంగతి మర్చిపోలేరు జనం. మన కన్ఫ్యూజ్లో కాంగ్రెస్ వారు లేనిపోని అపవాళ్ళు, లేనిపోని వాగ్దానాలు చేయడంతో ఒకసారి చూద్దామన్న ఆలోచనతోటి వాళ్ళు ఓట్లు వేసారు. కాబట్టి తప్పకుండా రాబో కాలంలో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించి నేను వచ్చిన వార్తలను ఖండించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపైన కప్పదాటు వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఆ హామీలపైన స్పష్టత లేదు. మొన్న ఇదే వేదిక పై నుంచి నేను మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ సమీక్షా సమావేశం తర్వాత మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం చాలా ఇష్యూస్ పైన ఫెయిల్ అయింది. తక్కువ షార్ట్ పీరియడ్లో మరి అవకాశం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పడం వల్ల మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నామని ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే మహిళలకు సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వారు చెప్పడం జరిగింది. ప్రజాపాలనకు సంబంధించినటువంటి సమస్యల పైన మొన్న దరఖాస్తులు తీసుకున్నారు. అది 6 గ్యారంటీలు కాదు, కేవలం 5 గ్యారంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నా తప్ప మళ్ళీ మనకు 2500 పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నిటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులమందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో
మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ, పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా. ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు 10 స్థానాల్లో 7 స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం. మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ పైన మరి టీఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా మా నాయకులకు మా పైన అపనమ్మకం లేదు, కానీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈరోజు కూడా పేపర్లో మేము ఇంతకుముందు వస్తూ చూడడం జరిగింది. మేము 4 శాసనసభ్యులను కలిసి వివరణ ఇస్తా ఉన్నామని. ఎవరికి వివరణ ఇస్తాం? మేము మా పార్టీకి అటువంటి నమ్మకం మా పైన ఉంది, మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది. మేము పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి కర్టసీగా కలిసినటువంటి దాన్ని ఈరోజు దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. దీన్ని తీవ్రంగా